క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు. రండి, లెంట్లోని 2వ ఆదివారమున పవిత్ర నామములో మీ అందరికీ వందనాలు, శుభాలండి. రండి, లెంట్లోని 2వ ఆదివారము దేవుని వాక్యము మనం ధ్యానించుదాం. మొదటగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి అందరూ. అలాగే ఇతరులకు కూడా, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. తలలు వంచండి, ప్రార్థించుదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు. మీ వాక్యము, పరిశుద్ధ లేఖనము, దివ్యమైనటువంటి ఆలోచన మీరు మానవులకు ఇచ్చినటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి వాక్కు. అట్టి వాక్యమును ధ్యానించుటకు కావలసిన జ్ఞానమును, వివేకమును, పరిశుద్ధాత్మ బలమును మాకు అనుగ్రహించుమని, ఆ వాక్యాన్ని క్రమముగా మేమందరము స్వీకరించి దాని చొప్పున జీవించుటకు కూడా మమ్మల్ని బలపరచుమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. లెంటులో 2వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖనము దెస్సలోనికయ మొదటి పత్రిక 4వ అధ్యాయం నుంచి లేఖనము ఏర్పాటు చేయబడింది. 1 నుంచి 7 వచనాలు. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉన్న వాక్యము. ఇందులో నుంచి మనం 28వ వచనాన్ని చదువుదామండి. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియులారా, వాక్యము ధ్యానించక ముందు 1-2 విషయాలు గమనించండి. ఇది మార్చి 16వ తేదీ ఆదివారము. ఈరోజు జాతీయ టీకాల దినోత్సవం. పిల్లలకు వివిధ రకాలైన జబ్బులు రాకుండా టీకాలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అలాగే 21వ తేదీ ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవము. రేపు 17వ తేదీని కూడా వికలాంగుల దినోత్సవము ఉన్నది. దాన్ని పురస్కరించుకొని అనేక రకాలైన వికలాంగులు శారీరకంగా, మానసికంగా కూడా ఉంటూ ఉంటారు. వారి పట్ల సమాజము ఒక అవగాహన కలిగి ఉండాలని ఏర్పాటు చేయబడింది. మన సంఘ విషయాన్ని కూడా చూసినట్లయితే నిన్న 14వ తేదీ అది యూదులకు ఆదారు మాసము. దీనిలో వారు పూరీము పండుగ చేస్తారు. కనుక ఇజ్రాయేల్ దేశంలో నిన్న పూరీము పండుగ 14వ తేదీని జరిగించబడింది. ఇక రేపు వచ్చే 19వ తేదీ, మార్చి 19వ తేదీ సంఘము సెయింట్ జోసెఫ్ ఫీస్ట్ డే, కమ్మెమోరేషన్ డే అనుసరిస్తుంది. ఈ పరిశుద్ధ జోసెఫ్ ఎవరు అని అంటే, యేసుక్రీస్తు వారికి చట్టపరమైన లీగల్ ఫాదర్గా వ్యవహరించినటువంటి మరియమ్మ భర్త అయినటువంటి యోసేపు గారిని గురించి ధ్యానించటం, వారిని జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుందన్నమాట. ఇక ఈ ఆదివారమున ఏర్పాటు చేయబడిన వాక్యములలో పత్రిక పాఠ్యభాగంలో పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు అని పిలుపును గురించి పౌలు భక్తుడు తెలియచేస్తూ, అదే సమయంలో జారత్వమునకు దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉండండి అని కూడా తెలియచేశారు. ఇది క్రైస్తవులకు చెప్పబడినటువంటి ఉత్తరం. కనుక నేటి క్రైస్తవుల్లో కూడా ఒకవేళ ఇలాంటి వ్యక్తులుంటే, సంఘములో దైవ సేవకుల దగ్గర నుంచి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి హోదాలను అనుభవించేవారు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఈ దుర్లక్షణాన్ని తీసివేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, దయచేసి అలాంటిది తీసివేసుకోవాలని కూడా అలాంటి వారిని నేను ప్రేమతో కోరుతున్నాను.
ఈ ఆదివారము రెమినెస్సరీ సండే అనేటువంటి పేరు. రెమినెస్సరీ అనేటువంటి లాటిన్ మాటకు అర్థం ఏంటంటే రిమెంబరెన్స్, జ్ఞాపకం చేసుకోవటం. మనం ప్రారంభ గీతంలో కూడా యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునము, అవి ఎప్పటి నుంచో నీలో ఉన్నవే కదా అని ఆ కీర్తనను కూడా మనం చదువుకుంటాం ప్రారంభ గీతంగా. ఇక యేసుక్రీస్తు వారు ఒక కానాను స్త్రీ విషయంలో ఆమె తన బిడ్డకు స్వస్థపరచమని వస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయనకి ఆమెకి మధ్య, శిష్యుల మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ సంఘటన గురించి మనము చదువుకున్నామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనం నుంచి ఈ సంఘటన ఉంది. అలాగే మార్కు సువార్తలో కూడా 7వ అధ్యాయం 24వ వచనం నుంచి ఈ సంఘటన వ్రాయబడింది. ఇది ఏ పరిస్థితుల్లో జరిగిందనంటే, యేసుక్రీస్తు వారు బెత్సైదా ప్రాంతంలో ఉన్నప్పుడు చాలా గొప్ప స్థాయిలో, సంఖ్యలో స్వస్థతలు, అద్భుతాలు చేశాడు, బోధ చేశాడు. అక్కడ ఆయనను పరిశోధించడానికి, పరిశీలించడానికి, పరీక్షించడానికి యెరూషలేము నుంచి పరిసయ్యులు, శాస్త్రులు మొదలైన వారు ఒక గుంపు వచ్చింది. వారితో పాటు ఈ చుట్టుపక్కలుండే ఆ గుంపు వారు కూడా కలిసి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వారు అక్కడ ఆయన్ని విమర్శిస్తారు, చేతులు కడుక్కోకుండా నువ్వు నీ శిష్యులు భోంచేస్తున్నారని. దానికి ప్రభువారు కూడా, మరి దేవుడు మీకు నాలుగో ఆజ్ఞ ఏమిచ్చాడు, తండ్రిని తల్లిని సన్మానించమని ఇస్తే మీరు కొర్బాను అని దాన్ని మార్చి, తల్లిదండ్రులకు ఏదైనా సహాయం చేయాల్సి వస్తే వాళ్ళని ఆదుకోవలసినటువంటి కుమారులు, కుమార్తెలు వాళ్ళని ఆదుకోకుండా ఆ డబ్బును మీకు తెచ్చివ్వమని, దేవాలయంలో ఇవ్వమని, మీకు కానుక ఇవ్వమని ఎందుకు చెబుతున్నారు? దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటి, ఆజ్ఞ ఏంటి, మీరు కల్పించి చెబుతున్నదేంటి అని చెబుతూ అప్పుడు అన్నాడు, యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి యొక్క హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలని బోధిస్తూ వాటిని బలంగా అనుసరిస్తున్నారని తెలియచేసి, ఆ శోధన అన్నిటిని కూడా, అలాంటి వాటి నుంచి శిష్యులను దూరంగా తీసుకొని వెళ్ళిపోయి ఏకాంతంలో ఉండాలనుకొని యూదులు సామాన్యంగా రానటువంటి తూరు, సీదోను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇంట్లో ఆయన ఉన్నాడని మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన అక్కడ నుండి లేచి తూరు, సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వాళ్ళని కోరెను. రహస్యంగా అక్కడ ఉండాలని కోరుకున్నాడు. కానీ అలా ఉండలేకపోయాడు. ఆయన గురించి తెలిసింది. ఆ సందర్భంలో ఒక స్త్రీ ఇలా వచ్చి మాట్లాడిందని చెప్పేసి తెలియచేయబడుతుంది. ఇక్కడ ఆ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు ఆమెను పంపించమేమంటారు. ఆమె బహుగా కరుణించమని ప్రార్థిస్తుంది. తన బిడ్డకు, తన కుమార్తెకు బాగోలేదు, దయ్యం పట్టింది, అయ్యా స్వస్థపరచని ఆయన అడుగుతుంది. ఆయన ఒకసారి మౌనంగా ఉన్నాడు. మరోసారి, అమ్మా నేను వచ్చింది ఇశ్రాయేలీల కోసం, అన్యుల కోసం కాదని చెప్పాడు. ఇంకోసారి ఆయన మళ్ళా పిల్లలను తృప్తి పడకుండా కుక్క పిల్లలకు పెడతామా అని చెప్పి మాట్లాడాడు. ఇలా ప్రభు మాట్లాడినప్పుడు ఆమె మరింత ఆర్తనాదం చేసి ఆయన సహాయం కోరుకున్నటువంటి సంఘటన ఇది, ఆ సందర్భము. కనుక ఈ సందర్భంలో ఆమె వాస్తవంగా గ్రేట్ బిలీవర్గా, ఒక ఉన్నతమైన విశ్వాసం కలిగినటువంటి విశ్వాసిగా నిరూపించబడింది. ఒక ఉన్నతమైన విశ్వాసం కలిగిన బలమైన విశ్వాసిగా ప్రవర్తించింది, వ్యవహరించింది, మాట్లాడింది, మలచుకుంది. ఈ రీతిగా ఆమె ఒక గొప్ప తల్లిగాను, ఒక గొప్ప విశ్వాసిగాను, అనుకోగలిగినటువంటి జ్ఞానవంతురాలుగాను ఈ సందర్భంలో మనకు ఆ స్త్రీ కనపడటం చూడవచ్చండి. కనుక ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే, ఆమె ఇన్ని ఆటంకాలను కూడా అధిగమించి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర సహాయం కోరుకుంది అంటే ఆమెను ఏమనాలి? గొప్ప ప్రేమ కలిగిన తల్లి అనాలి కదా. కనుక మొదట ఆమెకు మనం పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే ద లవ్వింగ్ మదర్, ద గ్రేట్ లవ్వింగ్ మదర్ అని పెట్టుకోవచ్చు. వాస్తవంగా స్త్రీ అంటేనే ఒక ప్రేమ, అభిమానము, మానవీయత విలువలు కలిగి ఉండేటువంటిదిగా మనం చూస్తాం. కొంతమంది వేరే ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టండి. రెండవది, దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను చేసి పెట్టాడని. ఇప్పుడు అన్ని మానవీయత కోణాలు కలిగినటువంటి, దయా జాలి కలిగినటువంటి స్త్రీ అమ్మ అయితే ఇంకెంత గొప్ప ప్రేమ,
ఎంత గొప్ప అభిమానం, ఎంత గొప్ప దయ ఆమె కలిగి ఉంటుంది. బిడ్డల పట్ల ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటుంది. దేవుడు కూడా అలాగే అమ్మవలే నరుల పట్ల, తన బిడ్డలమైన మన పట్ల ప్రేమను, దయను కలిగి ఉన్నాడట. పాత నిబంధనలో హెబ్రూ భాషలో దేవుని యొక్క దయను గురించి, కనికరాన్ని గురించి చెప్పేటువంటి పదాలు అమ్మ బిడ్డ పట్ల చూపించే దయకు ఉపయోగించే పదాలను ఉపయోగించేవారట. అంటే ఎంత దయ అంటే ఎంత జాగ్రత్త అంటే బిడ్డ పట్ల, బిడ్డను ఆమె ప్రసవించేటప్పుడు విపరీతమైన నొప్పులు, బాధను అనుభవిస్తూ ఉంటుంది కదా. అంత బాధలో కూడా ఆ బిడ్డ ప్రసవించడానికి ఆమె బాధపడుతూ కూడా ఆ ప్రసవ సమయంలో ఆ బిడ్డకి ఏం కాకూడదు, సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని బిడ్డ పట్ల జాగ్రత్త, భద్రత కలిగి ఉంటుందంట. అదే అమ్మ మనసు అంటే. కనుక ఈమె తన బిడ్డ కోసం ఇంత తెగువ కలిగి ముందుకు వచ్చి ప్రభువు దగ్గర బ్రతిమలాడి సహాయం పొందింది. కనుక ఆమె మొదట బిడ్డల పట్ల శ్రద్ధ, ప్రేమ కలిగినటువంటి తల్లి. తల్లులారా, మీ బిడ్డల కోసం మీరు ఈమె వలె ప్రార్థించండి. శ్రద్ధ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చోండి, మోకరించండి. తప్పక తల్లి ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థన కూడా విని మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఈమెకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే గ్రేట్ ఫెయిత్. ఆ గొప్ప విశ్వాసంతో పాటు బ్రోక్స్ మెనీ బ్యారియర్స్, అనేకమైనటువంటి ఆటంకాలను ఆమె జయించింది. ఎస్, మొదటి ఆటంకం తానే తనకు ఆటంకం, అంటే లింగభేదం. ఈమె స్త్రీ. ఆనాటి ప్రపంచంలో స్త్రీకి విలువ లేదు. ఆస్తిలో ఒక పశువుకి ఎంత విలువ ఉంటుందో స్త్రీకి కూడా అలాగే ఆస్తిలో ఒక భాగంగా ఆస్తిగా లెక్కించేవాళ్ళు, మనిషిగా లెక్కించేవాళ్ళు కాదు. తమతో సమానంగా మరొక వ్యక్తిగా కౌంట్ చేసేవాళ్ళు కాదంటే చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారు 5,000 మందికి 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఏం చెప్పబడింది? పురుషులు 5,000 మంది, పురుషులు 4,000 మంది కంటే ఎక్కువ అని చెప్పబడింది, కానీ స్త్రీలను చెప్పలేదు కదా. ఇదే దానికి తార్కాణం. నేడు చాలామంది, అంటే ఆ రోజు బైబిల్ రాస్తూ ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇవి. స్త్రీని మరీ ఎక్కువ చేసి రాస్తే ఈ బైబిల్ని వాళ్ళు అసలు బయటికి దొరకనిచ్చేవాళ్ళు కూడా కాదేమో. కనుక ఆనాడున్న సాంప్రదాయాలను కూడా ఆ వ్యక్తుల నుంచి దూరం కాకుండా వాళ్ళు కూడా ఈ సువార్తను ఆకర్షించగలిగేటట్లుగా సమాజాన్ని బట్టి కూడా దేవుని సత్యాన్ని చెప్పటం జరిగిందని అనుకోవచ్చు. అయితే రాసినటువంటి యూదులు ముఖ్యంగా స్త్రీ విషయంలో ఇలాంటి వివక్షణ కలిగి ఉంటారు. కాబట్టి మనలో చాలామంది నేటి కూడా క్రైస్తవ సంఘాల్లో స్త్రీ పట్ల విపరీతమైన వివక్ష, కుటుంబంలో కూడా వివక్ష చూపిస్తుంటారు. దయచేసి పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి. ప్రేమిస్తున్నారంటే వాళ్ళను లెక్కలో లేనట్లు తీసివేసినట్లుగా ఉండటం, ఆమెకి ఏదో కావాల్సినవన్నీ తెచ్చి పెడుతున్నానుగా అని అనుకోవటం ప్రేమించడం కాదు. ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థంగా ఉండదు కదా. ప్రేమ ఎప్పుడు కూడా నిస్వార్థంగా వ్యవహరిస్తుంది, కపటం లోపల పెట్టుకోదు, ప్రేమను కలిగి ఉంటుంది, కోపం, అపకారం మనసులో ఉంచుకోదు. కనుక స్త్రీలను గౌరవించడం క్రైస్తవుని యొక్క బాధ్యత. దేవునికి తేడా లేదు కనుక ఆయన స్త్రీని పురుషుణ్ణి, క్రీస్తులో స్త్రీ అని, పురుషుడని, యూదుడని, హెల్లేనీయుడని ఏ భేదం లేదని చెప్పారు కదా. కాబట్టి అలాంటి భేదాలు లేనటువంటి ప్రభువు చెంత మనం భేదాలు చూపించడం మంచిది కాదని కోరుతున్నాను. ఈమె ఆ లింగ వివక్షతను ఆ సమయంలో ఎదుర్కొంది. రెండవదిగా జాతి వివక్ష, జాతి, నేషనాలిటీ. ఆమె జాతి ఏమని చెప్పబడింది? మనకు మత్తయి సువార్త చదువుకున్నాం కదా, దీనిలో 22వ వచనం, 15వ అధ్యాయం 22వ వచనంలో కానాను స్త్రీ ఒకతే వచ్చి అని రాయబడింది. కానాను స్త్రీ. అలాగే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో కూడా ఈ సంఘటన ఉంది కదా. దానిలో మనం 7వ అధ్యాయము 26వ వచనం చూస్తే ఆ స్త్రీ సురోఫెనికై వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఇద్దరు కూడా చూడండి ఆమె నేషనాలిటీని, ఆమె జాతీయతను గురించి మాట్లాడారు. ఏమి అంత ఖచ్చితంగా చెప్పాల్సినంత అవసరం ఏంటి? ఎందుకనంటే యూదులకు మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా పరిశుద్ధులం, దేవుడు ఎన్నుకున్నటువంటి వారం, దేవుడిని కలిగిన వారి మేమే. కనుక మేమే మనుషులని చెప్పాలంటే మేమే, మిగిలిన వాళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళందరూ నీచమైనటువంటి వాళ్ళు. అంటే గొర్రె పవిత్రమైంది, వాళ్ళని
గొర్రెతో పోల్చుకుంటారు. బయట వాళ్ళని గొర్రెతో కూడా పోల్చడానికి ఒప్పుకోరు. కుక్కతో, నీచమైనటువంటి జంతువులతో, పక్షులతో పోలుస్తూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ ఈ కనానీయుల పట్ల వాళ్ళు అలాంటి స్థితి కలిగి ఉంటారు. ఇంతకీ ఈ కనానీయుల పట్ల వాళ్ళు ఇలా కలిగి ఉండటానికి వీళ్ళు ఎవరు అని అంటే, అబ్రహాము కనాను దేశానికి వెళ్ళినప్పుడు కనానీయులు ఉన్నారు. వీళ్ళెవరు అంటే మన నోవహు యొక్క 3 కుమారులలో షేము వంశంలో నుంచేమో అబ్రహాము, ఇశ్రాయేలీలు, యూదులు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చారు. హాము వంశంలో నుంచేమో కనానీయులు వచ్చారనమాట. ఈ కనానీయుల్లో నుంచి వచ్చినటువంటి ఆవిడే ఈ స్త్రీ. ఈ హాము ఎలాంటి వాడంటే, తండ్రి బాగా త్రాగి పండుకొని వస్త్రాలు కూడా పోయింది చూసుకోకుండా పండుకున్నాడు. ఆ సమయంలో తండ్రిని చూచి అతడు వస్త్రం కప్పితే బాగుండేది, కానీ అన్నదమ్ములను కూడా పిలిచి చూయించాడు. అంటే దాన్ని అవమానంగా నోవహు భావించాడు. ఇక్కడ నోవహు అలా పండుకోవటం రైటా, లేకపోతే వాడు వస్త్రం కప్పకపోవటం రాంగా? ఏది రైటు ఏది రాంగ్ అని మనం ఆలోచిస్తే తండ్రి కూడా బాధ్యతగా ఉండాలి కదా. కానీ ఆ తండ్రి శపించాడు. ఈ కానాను మారు మాట్లాడకుండా ఆ శాపాన్ని స్వీకరించాడు. ఆ శాపాన్ని తన సంతానం అంతా అనుభవిస్తూ ఉంది. ఆ సంతానంలో నుంచి ఈ స్త్రీ షేము ఆశీర్వదించబడిన సంతానంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి కలుసుకొని మాట్లాడుతుంది. కనుక ఈ కనానీయులంటే యూదులు చాలా నీచంగా, అవమానంగా. కానీ అబ్రహాము వెళ్ళి అక్కడే జీవించాడు, అక్కడే హాగరును కూడా చేసుకున్నాడు, ఇష్మాయేలుని కన్నాడు, ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు అక్కడే పెళ్లి చేశాడు. కానీ పెళ్లి కూతురు మాత్రం మళ్ళీ తన ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కానానీయుల స్త్రీలను వివాహం చేయటానికి అతను ఒప్పుకోలేదు. తర్వాత ఇస్సాకు అక్కడే పుట్టాడు, ఇస్సాకు అక్కడే పెళ్ళయింది. ఇస్సాకు ఏశావుని, యాకోబుని అక్కడే కన్నారు. తర్వాత శారాయి అక్కడే చచ్చిపోయింది, అబ్రహాం అక్కడే చచ్చిపోయాడు, ఇస్సాకు అక్కడే చచ్చిపోయాడు, రెబ్కా అలాగే చచ్చిపోయింది. యాకోబు కూడా అక్కడే జీవించాడు. యాకోబును దేవుడు ఆ దేశంలో ఉన్నటువంటి బేతేల్లోనే కలుసుకున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి యబ్బోకులోనే దేవుడు మరోసారి యాకోబును ఆశీర్వదించాడు. తిరిగి ఆ దేశానికే యాకోబు వచ్చి నివసించాడు. మరి తర్వాత అక్కడి నుంచి ఈ ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలీలు బానిసలుగా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 430 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాంకు చెప్పినట్లుగా ఈ కానాను దేశంలోనికే మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో, న్యాయాధిపతుల నాయకత్వంలో తీసుకుని వచ్చి వారిని ఈ దేశంలోనే 7 రకాలైనటువంటి జాతులు వారిని వెళ్ళగొట్టి, కానానీయులను వెళ్ళగొట్టి దేవుడు వీళ్ళకి ఆ దేశాన్ని స్వతంత్ర దేశంగా ఇచ్చాడు. అక్కడ వాళ్ళు స్వతంత్రులుగా జీవిస్తూ ఉన్నారు. ఆ కానాను స్త్రీల్లో నుంచి వివాహం చేసుకోవద్దని అబ్రహాము అన్నాడు, ఇస్సాకు కూడా యాకోబుతో అన్నాడు. అలా చేసుకోవటం వల్ల వాళ్ళకి బాధ కలుగుతుందని ఏశావు కావాలనే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. కనుక ఈ షేము వంశంలోని వాళ్ళు వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి షేము వంశంలో వాళ్ళు ఈ హాము వంశంలో నుంచి వచ్చిన కానానీయులను నీచంగా, అవమానకరంగా చూస్తూ ఉంటారు. ఇది ఈ జాతి వైరము, జాతి భేదము ఆమెకు పెద్ద ఆటంకంగా మారింది. అయినా ఆ ఆటంకాన్ని కూడా ఆమె జయిస్తూ ప్రభు దగ్గరికి వచ్చింది. 3వ బ్యారియర్, ఆమెకున్నటువంటి 3వ ఆటంకము, ఆమె విశ్వాసం ముందు ఈ 2 ఓడిపోయాయి. మరొక బ్యారియర్, ఆటంకం ఏంటంటే స్టంబలింగ్ స్టోన్స్ లాగా ఆమె యూదులు, ఆమె చుట్టూ ఉన్నటువంటి శిష్యులు యూదులు. ఈ శిష్యులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎవరిని తొందరగా దగ్గరికి రానిరు. పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోండి అని పంపించినప్పుడు ప్రభు వాళ్ళని గద్దించి పిల్లల్ని తీసుకుంటాడు, దగ్గరికి తీసుకుని ఆశీర్వదిస్తాడు. అలా వీళ్ళు ఎంతసేపు స్త్రీలను మొదలైన వాళ్ళ దగ్గరికి రానికుండా బయటికి తోలివేస్తూ ఉంటారు. ఈమెను కూడా అలాగే ప్రభు ఈమెను కూడా పంపించేయమని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు వారి చుట్టూ ఉన్న క్వార్టరీ ఎలా ఉందంటే, ఆయనకు ఇతరులను, ఆయన అవసరం ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి రానికోకుండా ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన యొక్క దీవెనలను పొందుకోకుండా దూరం చేస్తూ ఉంటారు. యూదులకున్న లక్షణం, దేవుడు మాకే దేవుడు, ఆయన మాకే దేవుడు ఉండాలి, ఇంకెవరికి దేవుడు ఉండటానికి వీలు లేదు, ఎవరు ఆయన్ని ఆరాధించడానికి వీలు లేదు, మేమే ఆరాధించాలి, ఆయన నుంచి దీవెనలు మేమే పొందాలి, ఇంకెవరు పొందడానికి వీలు లేదు అని అహంభావంతో, వాళ్ళు స్వార్థంతో, పక్షపాతంతో దేవుని దగ్గరికి ఎవరిని రానికోకుండా దూరం చేశారు. శిష్యులు కూడా అలాగే యేసుక్రీస్తు వారికి దూరం చేయాలని చూస్తూ ఉంటారు. కనుక ఇలాంటి ఈ బ్యారియర్, ఈ ఆటంకాన్ని
ఆమె జయించి వారి మాటలను పట్టించుకోకుండా ఆ ఉన్న చిన్న అవకాశంలో జొరబడి ప్రభు దగ్గరకు వచ్చింది. నాలుగవ ఆటంకం ఏంటంటే ఈ లేఖనాలు మొదలైనవన్నీ కూడా. ఈ కానానీయులను అలా చేయాలి, ఇలా చేయాలి, వాళ్ళను మీరు అనుసరించకూడదు, వాళ్ళ పద్ధతులు అనుసరించకూడదు, వాళ్ళని దూరంగా ఉంచాలి, వాళ్ళ స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని చెప్పబడినటువంటి ఎన్నో లేఖనాలు, ఆ దేశం నివాసుల యొక్క పద్ధతులను మీరు ఆచరించకూడదు అని చెప్పిన అనేక లేఖనాలు యూదులు వీళ్ళని దూరంగా ఉంచడానికి కారణం. కనుక ఇన్ని భయంకరమైన లేఖనాలు అనేటువంటి చాలా బలమైనటువంటి ఆటంకాలను దాటి ముందుకు రాగలగటం అనేది చాలా కష్టమైన విషయం. కనుక ప్రియులారా, ఈమె ఈ లేఖనాలను కూడా విశ్వాసము ద్వారా, ప్రభువు మీద ఆమెకున్న విశ్వాసముతో, రెండవది ఆమెకున్న అవసరం, తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమతో దాటి ముందుకు వచ్చి ఆయన దగ్గర మేలును పొందుకుంది. కాబట్టి స్త్రీగా ఉన్న వివక్షతను, జాతి వివక్షతను, తర్వాత శిష్యులు చుట్టూ ఉండే కోటరీ వ్యవస్థను ఆటంకాన్ని, తర్వాత లేఖనాలు ఉండేటువంటి ఆటంకాన్ని, వీటినన్నిటిని కూడా జయించి ఆమె ప్రభు దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఆయన నుండి సహాయం కోరుకోగలిగింది. మూడవదిగా ఆమె చాలా గొప్ప గ్రేట్ ఒబీడియన్స్, గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసము, విధేయత ఆమెలో మనం చూస్తాం. అలాగే ఆమెలో చాలా గొప్ప ధైర్యము, చాలా గొప్ప విఘ్నత, వివేకం కూడా మనం చూస్తాం. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎక్కడ ఎవరు ఆమెను ఏమన్నా అనుకొని వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు. వాళ్ళ మాటలు విననట్టుగానే వాళ్ళు మాటలు అంటున్నా కానీ తాను దాన్ని తిరిగి వ్యతిరేకించకుండా, ప్రశ్నించకుండా, ఏమాత్రం ఎదురు తిరక్కోకుండా ఆమె వాటినన్నిటినీ మీద పడుతూ ఉంటే, ఒక రకంగా ముళ్ళ కంపలో రుద్దుకుంటా ఉన్నా కానీ కొన్ని పశువులు అడవుల్లో వెళ్ళిపోతూ ఉంటాయి చూసారా, చుట్టూ ఉన్న ముళ్ళ కంపలు రుద్దుకుంటున్నా కానీ లోనకు వెళ్ళిపోతాయి. అలా ఈమె కూడా చుట్టూ ఉన్న మనుషులు మొదలైనటువంటి సమాజము ఆమెకు ఆటంకాన్ని, ఇబ్బందిని కలిగిస్తూ ఉన్న వాటిని పట్టించుకోకుండా ఆమె ప్రభువు వైపే చూస్తూ ఆయనకు మాత్రమే విధేయత చూపిస్తూ ఆమె ముందుకు వెళ్ళిపోతూ ఉంది. నిజంగా ఈమె అన్యురాలే కానీ ఎంత గొప్ప వినమ్రత, విఘ్నత కలిగి ఉందండి. అవును, ఆమె విశ్వాసము ఎంత గొప్పగా ఆమె వ్యవహరించేటట్లు చేసింది. అన్యుల్లో మీరు చూడండి, ఒకటి యేసుక్రీస్తు వారిని తిరిగి వచ్చి ఆరాధించినవాడు, కృతజ్ఞత చెప్పినవాడు ఎవరు? 10 మంది కుష్ఠరోగుల్లో సమరయుడైనటువంటి కుష్ఠరోగి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేకులు అన్యులు వచ్చారు కదా, వాళ్ళల్లో శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు, కనుక నువ్వు ఒక మాట మాత్రం చెప్పు చాలు, ఆ మాట బట్టి నేను నా దాసుడు బాగుపడతాడు అని ప్రభు దగ్గర అతడు మాట్లాడాడు. అలాగే ఇంకా మనం ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం చూసినట్లయితే ఈమె ఒక అన్యురాలు కదా, అన్యులలో ప్రభువునందు విశ్వాసం ఉంచి వారి యొక్క వినయమును విధేయతను ప్రదర్శించినటువంటి వారు చాలామంది ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, అలాగే విధేయత కలిగి వ్యవహరించిన వారు కూడా ఉన్నారు. వాళ్ళలో 10 మంది కుష్ఠరోగుల్లో తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత చెప్పినవాడు అన్యుడు, సమరయుడు. రెండవది, బావి దగ్గర ఆయన కలుసుకొని మాట్లాడినటువంటి స్త్రీ సమరయురాలు, ప్రభువును ఆమె అంగీకరించింది. అదే రోజున ఆ గ్రామంలో వాళ్ళు ప్రభువును రక్షకునిగా స్వీకరించి 2 రోజులు ఆయన్ని అక్కడ గడపమని కోరి ఆయన మాటలను విని ఆయనను అంగీకరించిన వారు కూడా, ఆ గ్రామం కూడా సమరయుల గ్రామము. అలాగే దేవాలయంలో యేసుక్రీస్తు వారిని చూడగోరుతున్నాము అని ఫిలిప్పు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు? గ్రీసు దేశస్థులు. వాళ్ళు మరి ఆ ప్రాంతం, ఏథెన్స్ ఆ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు కూడా అన్యులే. పేతురు ద్వారా బాప్తిసం తీసుకున్నటువంటి అన్యుడు కొర్నేలి, ఇటలీ పట్టణంలో శతాధిపతి. ఆయన ఎంత విధేయతగా పేతురుని గృహానికి ఆహ్వానించాడో, ఎంత గొప్పగా దేవుడు కూడా అతని ప్రార్థనలు నా దగ్గరికి వచ్చినాయని తెలియచేశాడు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దూరములో నక్షత్రాన్ని కనుక్కొని ఆయన వచ్చి ఆరాధించిన వాళ్ళు ఎవరండి? వాళ్ళు కూడా జ్ఞానులు, అన్యులు.
అలాగే ఫిలిప్పియలో దేవుని వాక్యం చెబుతుంటే తెరువబడిన హృదయం కలిగినటువంటి స్త్రీ లూదియా ఒక అన్యురాలు. ఆమె కూడా నేను ప్రభువుని నమ్మిందానని మీరు అంగీకరిస్తే, మీరు ఒప్పుకుంటే నా ఇంటికి వచ్చి నా ఇంటి దగ్గర ఉండండి అని వాళ్ళని ఎంతో వినమ్రతతో కోరుకుంటుంది. ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళలో అనేకులు అన్యులు ఉన్నారు. పైగా వాళ్ళు చాలా విధేయతను కనపరిచారు, గౌరవాన్ని కూడా కనపరిచారు. కనుక ఒక గొప్ప విశ్వాసకు ఉండాల్సినటువంటి లక్షణం ఈమెలో ఉంది, వాళ్ళందరిలో కూడా ఉంది. అయితే అదే సమయంలో ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ధైర్యంగా కూడా ముందుకు వెళ్ళగలిగింది. ధైర్యం ఉందని అవిధేయతతోనూ ధిక్కార స్వరంతోనూ ప్రవర్తించడం కాదు. ధైర్యం ఉందని ఆమె వినమ్రతతోనే, దాన్నే మనం ఏం చెప్పుకోవాలంటే విఘ్నత అని చెప్పుకోవచ్చు. అలా చక్కగా ఆమె ప్రవర్తించగలిగింది. తన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో దాన్ని తెలుసుకోగలిగింది. ఆ పరిష్కారం దొరికేది ఎక్కడో కాదు, యేసుక్రీస్తు వారి దగ్గర. కనుక ఆయన దొరికిన క్షణంలో ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చాలా బలంగా, చాలా తీవ్రంగా, గాఢంగా విశ్వాసంతో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె మర్యాదగా కూడా వ్యవహరించి ప్రభువును మహింపరచుకుంటూ ఆయన హృదయాన్ని గెలుచుకొని ఆయన దగ్గర నుంచి మేలు పొందిందండి. నిజంగా ఈమె ఎంత మంచి తల్లి అయి ఉంటుందంటే, బైబిల్ ఎప్పుడు కూడా పిల్లలతో పాటు స్త్రీలను గురించే చెబుతూ ఉంటారు, స్త్రీలనే చూపిస్తూ ఉంటారు, పురుషుల్ని తక్కువ చూపిస్తారు. పిల్లలు ఒక మంచి ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా పెరగాలంటే తల్లిలో ముందు అది ఉండాలి. అవి తల్లిలో ఉంటే బిడ్డల్లోకి సాధ్యమైనంత వరకు వచ్చేస్తూ ఉంటాయి. దావీదును పెంచిన తల్లి దావీదును దేవుని తరువాత ఆయన హృదయానుసారుడిలాగా పెరిగేటట్టు చేసింది. అలాగే మోషేను పెంచిన తల్లి తన ప్రజల కోసం త్యాగము, ధైర్యము చేయగలిగిన వానిగా పెంచగలిగింది. సమూయేలుని హన్న గొప్ప ప్రార్థనాపరుడిగా, దేశానికి అవసరమైనటువంటి వ్యక్తిగా పెంచగలిగింది. బెత్షెబా ఒక జ్ఞానవంతుడైనటువంటి కుమారుడిని పెంచగలిగింది. తిమోతి తల్లి తిమోతిని సంఘానికి కావలసినటువంటి వ్యక్తిగా పెంచగలిగింది. ఇలా ప్రియ స్నేహితులారా, ఈ స్త్రీలు బైబిల్లో చాలా గొప్పగా తెలియచేయబడ్డారు. కాబట్టి ఈమెలో ఉన్న గొప్ప విషయాలు ఏమిటండి? ఈమెలో ఉన్న గొప్ప విషయాలు గొప్ప విశ్వాసముతో పాటు వినయము, గొప్ప విశ్వాసంతో పాటు ధైర్యము, ధైర్యముతో పాటు క్రమశిక్షణ, జ్ఞానము కూడా కలిగి వ్యవహరించింది. ఇక నాలుగవదిగా ఈమెకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఆమె అన్నింటినీ పాజిటివ్గా తీసుకుంది. ఆ సందర్భంలో అన్నింటినీ పాజిటివ్గా తీసుకొని తాను వాటికి తగినట్లుగా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీళ్లు ఉంటాయండి, పైన ఆకాశం నుంచి వర్షం రూపంలో కిందకు వచ్చేస్తాయి, కొండల మీద పడతాయి, కొండల మీద నుంచి అవకాశం దొరికిన వైపుకు జారుకుని వెళుతూ ఉంటాయి, సముద్రంలో దాకా వెళుతూ ఉంటాయి. ఇలా వెళ్ళేటప్పుడు అట్లా తిన్నగా వెళ్తున్నాయి అనుకుంటే రాయి అడ్డం వస్తుంది, పెద్ద బండ ఏదో అడ్డం వస్తుంది. ఆ బండని నువ్వు అడ్డం తప్పుకొని నేను వెళ్ళాలి అని మాట్లాడు, పక్క నుంచి ఎటువైపు నుంచో ఖాళీ చూసుకుని అటు నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇలా వెళుతూ సముద్రంలో కలిసిపోతాయి, లేదా మధ్యలో ఎడారి వచ్చింది అనుకోండి, ఆ నీళ్ళలో ఇసుకలో కలిసిపోతాయి. తద్వారా మళ్ళీ ఆవిరి రూపంలో తిరిగి ఆకాశానికి వెళుతూ ఉంటాయి, మళ్ళీ వర్షం రూపంలో కిందకు వస్తూ ఉంటాయి. అడ్జస్ట్మెంట్. నిజమైన విశ్వాసి తనను దేవునితో వెంబడించడానికి కావలసినట్టుగా తనను తాను మార్చుకుంటాడు. చుట్టూ పరిస్థితులను అనుకోవటం కంటే కూడా తానే మారి అలా నిజమైన విశ్వాసిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈమె కూడా అలాగే. శిష్యులు వద్దంటూ ఉంటే వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళని పట్టించుకుని వాళ్ళతో వాదం పెట్టుకుంటే ఆమె లోనికి వెళ్ళలేదు, ప్రభువుతో మాట్లాడలేదు. కనుక ఆ సమయానికి ఆమె ఏం మాట్లాడకూడదు, వినపడనట్లు చెవిటి వ్యక్తిలాగానే ఉంది. తర్వాత వాళ్ళు బయటకు పంపించే ప్రభువా, ఈమెను పంపించమన్నప్పుడు ఆయన బహుశా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ సంఘటన రోడ్డు మీద జరిగిందా, ఇంట్లో జరిగిందా అనేది రెండు రకాలుగా ఉంది. మార్కు సువార్తికుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు కదా, అక్కడికి ఒక స్త్రీ వచ్చింది అంటాడు. కానీ మత్తయి సువార్తికుడు ఏం చెప్తాడంటే, మన వెంట ఈమె రాకుండానట్లు ఈమెను పంపించివేయమని శిష్యులు అంటారు. ఆ మాటను బట్టి ఎక్కడో దారిలోనే జరిగిందన్నట్టుగా మత్తయి సువార్తికుడు రాస్తాడు. కాబట్టి ఈ రెండింటిని బట్టి మనం చూస్తే ఆమె దారిలోనే కలుసుకుంది, ఇంటి వరకు వచ్చింది, ఇంటి లోపలకు కూడా వెళ్ళింది. అంటే ఈ మధ్యలో అంతా కూడా ఆమె బ్రతిమలాడుకోవటం, వీళ్ళు ఆమెను పంపించేయాలనుకోవటం, ప్రభుతో కూడా మాట్లాడటం, ప్రభు ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సందర్భం అంతటిలో కూడా ఆమె తను
ప్రభువు దగ్గర నుంచి సహాయం పొందటానికి కావలసినట్లుగా తనను తాను మలుచుకుంది. మాటల విషయంలో కానివ్వండి, చేష్టల విషయంలో కానివ్వండి. దొరికిన అవకాశాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళుతుంది. దూరంగా ఉండి మాట్లాడుతుంది, కేకలేసి ప్రభువా అని కరుణించమని కోరుకుంటా ఉంది. తర్వాత దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న అవకాశం దొరికింది ఇంట్లో, వెంటనే ఆయన పాదాల మీద పడి సహాయం కోరుకుంది. ఇలా ఈ గొప్ప విశ్వాసి ఒక చక్కని పాజిటివిటీ ఆమెలో ఉంది. ఆమె తనను తాను అలా ప్రభువుకు సందర్భానికి తగినట్లుగా మలుచుకోగలిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడిన మాటల గురించి చూసి అసలు ఉన్న రహస్యం ఏంటో కూడా మనం చూద్దామండి. అసలైన రహస్యం ఏంటనేది కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారు ఏమిటి అన్నాడు? మొదటిగా, అమ్మా, నేను మీకోసం రాలేదు, ఇశ్రాయేలీల కోసం, నశించిన వారైన ఇశ్రాయేలీల వద్దకే నేను వచ్చాను, కనుక మీకు నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడాడు. అంటే ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు అన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఆమె మళ్ళా అప్పుడు, ప్రభువా, నా కుమార్తె చనిపోయేటట్టుందయ్యా, ఆమెను బ్రతికించని, నన్ను కరుణించమని ఆమె ప్రార్థన చేస్తుంది. అలాగే కుక్క పిల్లలు తినాల్సినటువంటి రొట్టె ముక్కలు పెట్టం కదా అని అన్నప్పుడు ఆమెను గురించి కుక్కలాగా మాట్లాడాడు అనమాట. ఆమెను కుక్కతో పోల్చాడు. ఈ చుట్టూ ఉన్న యూదులను మాత్రము మనిషి పిల్లల్లాగా, యజమాని పిల్లల్లాగా పోల్చాడు. అంటే ఒక మనిషినేమో కుక్కలాగా, మరి కొంతమంది మనుషులనేమో మనుషుల్లాగా, మనుషుల్లో కూడా యజమానుల్లాగా పోల్చాడు. అంటే అంత నీచంగా ఆమెను గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడో మీకు రహస్యం తర్వాత తెలియచేస్తాను. కానీ అన్ని మాట్లాడిన ఆమె దాన్ని కూడా అంగీకరిస్తూ మాట్లాడింది, దాన్ని కూడా స్వీకరిస్తూ మాట్లాడింది. ఆమె ప్రతిదాన్ని అలా అంగీకరిస్తూ ఉంది. ప్రభువా, అలాగంటావా? నన్ను కుక్క అంటావా? నీ నోటితో నన్ను కుక్క అన్నా పర్లేదు, నక్క అన్నా పర్లేదు అయ్యా, నన్ను ఏమన్నా పర్లేదు, నువ్వు దేవుడు కాబట్టి నీ నోటితో నన్ను ఏదన్నా అది నాకు మహా ఆనందం, నాకు దీవెన, ధన్యత అని మాట్లాడుతుంది. ఆమె ఎంత పాజిటివ్గా దాన్ని తీసుకుంటుందో, ఎంత చక్కగా ఆయన మాటల్ని, ప్రతి విషయాన్ని అంగీకరిస్తుందో చూడండి. ఇక్కడ స్వీకరిస్తుంది సమస్యల్లో ఒక విశ్వాసి ఎలా చక్కగా కొనసాగాలో ఈమె ఈ సంఘటన ద్వారా మనకు చేసి చూపించింది. అలాగే నువ్వు కుక్కలకి సృష్టికర్తవు నువ్వే, మనుషులమైన వాళ్ళకి సృష్టికర్తవు నువ్వేం దేవుడు, నువ్వే నా యజమానివి. తర్వాత సర్వజీవులను పోషించేవాడు నీవే, కాబట్టి నాకు కూడా చేయాల్సిన బాధ్యత మీకుంది. నన్ను సృష్టించిన వాడు నువ్వే, కాబట్టి నీవే నా పట్ల కరుణ చూపించాలి, నాకు వచ్చిన ఈ శ్రమలో సహాయం చేయాలి. వండర్ఫుల్ ప్రేయర్ కదా! ఎంత గొప్పగా ప్రభువు దగ్గర మాట్లాడుతున్నా. ప్రభువా, నువ్వు నన్ను కుక్కన్నా పర్లేదయ్యా, పర్లేదు. కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలకు ఎదురు చూస్తాయి కదా. యు ఆర్ మై వానర్. తండ్రి, నువ్వు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని చెప్పావే, నీవే యజమానివి. భర్త అంటే అక్కడ యజమాని అని అర్థం అన్నమాట. కనుక నీవే మాకు యజమానివి, నా యజమానివి నువ్వేనయ్యా. నేను ఎవరి సొత్తయ్యా? నీ సొత్తును. నా బిడ్డ కూడా నీ సొత్తే, కనుక కరుణించు అని ఆమె ప్రభువు చెప్పిన ఆ మాటలను, ఒక హేళన లాంటి మాటను చాలా చక్కగా అంగీకరించి ఆయన దగ్గర దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో అంత చక్కగా, దానికి కుక్కకు కూడా నువ్వే సృష్టికర్తవు ప్రభువా, ఆ మాటల్లో ఉన్న భావాలు చూడండి. ఎంత చక్కగా ఆమె ఇలాంటి భావాలు బయటికి రాకుండా, తుణికిసలాడకుండా చక్కగా ఆమె మాట్లాడిందో మనం చూడవచ్చు. కనుక ప్రియులారా, ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు బహుశా యూదులకు సంతోషం వేసి ఉంటుంది. పంపించేయమన్నారు కదా అసలే శిష్యులు, వాళ్ళు కూడా యూదులే కదా, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు కూడా ఆయనతో పాటు వస్తున్నారు కదా, ఈయన్ని వ్యవహారం ఏంటో తేలుద్దామని వస్తున్నారు అనమాట. కనుక వీళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉండొచ్చు. చూడండి ఇక్కడ ఆమె ఎంత అవమానాన్ని, ఎంత బాధను, పైగా ప్రభువు వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళాడు, ఆయన ఆ సీదోను ప్రాంతంలోకి వెళ్ళాడు, వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి ఆమెను అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఆ రోజున నిజంగా హామును నోవహు శపించాడు. నోవహు వస్త్రహీనుడు కాకుండకపోతే హాము అలా ప్రవర్తించేవాడు కాదు, శాపగ్రస్తుడు అయ్యేవాడు కాదు కదా. తప్పెవరిది? వస్త్రం కప్పనందుకు ఈ కుమారుడు తప్ప, లేదా అన్నదమ్ములను తీసుకుని వచ్చి నాన్న ఇట్లా ఉన్నాడని చూపించడం తప్ప, లేక నోవహు త్రాగి వస్త్రం ఉందా లేదా అనేది తెలియకోకుండా పండుకోవడం తప్ప? ఎవరి తప్పు, ఎవరిది నేరం? ఎస్,
వీటిలో నేరం ఎవరిదైనా కానీ శిక్ష అనుభవించి స్వీకరించిన మటుకు హాము సంతానం. ఆ సంతానంలో నుంచి వచ్చిన ఈమె ఈ రోజున పరమతండ్రి అయిన దేవుడు కూడా ఆమెను అవమానిస్తూ ఉంటే ఆ అవమానాన్ని స్వీకరించింది. నాడు హాములాగా స్వీకరించిందే కానీ ఆమె త్రోసివేయలేదు, తిరస్కరించలేదు. ఎంత గొప్ప షేము వంశావళికి, యజమానుల వంశావళికి సాదృశ్యంగా ఆ వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చాడు. దాసుడు అని చెప్పినటువంటి శాపం పొందిన వాని వంశంలో నుంచి ఈ స్త్రీ వచ్చింది. కనుకే మీరు నాకు యజమానులు ప్రభువా, అయినా కుక్క పిల్లలు కూడా ఆ యజమాని భోజనం చేస్తుంటే, వాళ్ళ పిల్లలు భోజనం చేస్తుంటే అక్కడి నుంచి పడేవి తినాలని ఆశపడతాయి కదా. కనుక ఆ రోజు ఆ శాపాన్ని ఈరోజు ఈ స్త్రీ దేవుని దగ్గర ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటే దానిని మారు మాట్లాడకుండా స్వీకరించి యాక్సెప్ట్ చేస్తూ ఉంది. గొప్ప విశ్వాసం ఇలాగే ఉంటుంది. ఇక ఈ సంఘటన మొత్తంలో ఉన్నటువంటి రహస్యం మనం ఇప్పుడు చూద్దాం. ఏమిటి అంటే, నెంబర్ 1, యేసుక్రీస్తు వారు ఆమెతో మౌనంగా ఉన్నాడు. తర్వాత 3 మాటలు మాట్లాడాడు. ఆమెతో 3 మాటలు మాట్లాడాడు. నెంబర్ 1 ఏంటంటే మౌనం. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మాట్లాడిన 3 మాటలు ఏంటి? ఒకటేమో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నేను ఇశ్రాయేలీయుల దగ్గరికే వచ్చాను, మీకోసం నేను రాలేదు. రెండవది, కుక్క పిల్లలు తినే రొట్టెలు పెట్టడం లేం కదా అని అన్నమాట. 3వ మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పినటువంటి మాట. ఈ 3 మాట్లాడక ముందు ప్రభు ఆమెతో ఏ మాటయు మాట్లాడలేదు అని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అని చెప్పబడింది. మౌనం, దేవుని యొక్క మౌనం. చుట్టూ శిష్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, కొంతమంది ఆ ఇంటి వారు ఉన్నారు, గొప్ప జనసమూహం ఉండి ఉండొచ్చు. వాళ్ళలో ఈ స్త్రీ కూడా ఉంది. చూడండి, ప్రభువు, యూదులు, శిష్యులు, స్త్రీ, వీళ్ళ మధ్య ఈ సంఘటన అంతా జరుగుతుంది. శిష్యులేమో పంపించేయమని అంటున్నారు, ఆమెమో అయ్యా నాకు సహాయం చెయ్యే, నా బిడ్డను కాపాడయ్యా అంటుంది. ప్రభువు మాట్లాడకుండా ఉండాలి. ఈ మాట్లాడకుండా ఉండటానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఏమి చేయలేక కాదు, ఆయన ఏదైనా చేయగలడు. మాట్లాడితే పరిస్థితులు ఎట్లా ఉంటాయో అనే ఒకవేళ సమస్య లేదు, ఆయనకు సమస్తం తెలుసు ఎట్లా ఉంటుందో. కనుక అదేం కాదు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ ఒకటి, చుట్టూ ఉన్న వ్యక్తుల ఆమె యొక్క అంతరంగం ఎలా ఉందో బహిర్గతం అవటం కోసం ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే వాళ్ళ అంతరంగం ఎట్లా ఉండి ఉండొచ్చు అండి? బహుశా ఆ చుట్టూ ఉన్నటువంటి శిష్యులు కానీ యూదులు కానీ వీళ్ళందరూ కూడా ఎలా ఉండుంటారు? వాళ్ళు బహుశా ఆయన ఏం మాట్లాడలేదంటే ఆమెకు సహాయం ఏం చేయట్లా. ఓకే, అంటే ఒక యూదుడు ఆ కానానీయులతో ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు. వెరీ గుడ్. అంటే ఆయన మౌనంగా ఉండటాన్ని బట్టి వీళ్ళు సంతోషిస్తూ దానికి మద్దతు ఇస్తున్నారు, దానికి ఆయన్ని మెచ్చుకుంటున్నారన్నమాట మౌనంగా వీళ్ళు కూడా. రెండవది, ఆయన మౌనంగా ఉండి ఆమెకేమి మాట్లాడకపోవటం, ఆమెకేమి సహాయం చేయకపోవటాన్ని బట్టి మన దేవుడు ఆయన యొక్క దీవెనలను, ఆయన శక్తిని, ఆయన మహత్తును మనమే అనుభవించాలి. వేరే వాళ్ళు ఎట్లా అనుభవిస్తారు? పైగా వీళ్ళెవరు? శపించబడిన వాళ్ళు, కుక్కలు. వీళ్ళు ఎట్లా అనుభవిస్తారు? కుక్కలకి మనం తినే రొట్టె పెడతామా? ఎట్లా పెడతాం అంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ స్వార్థం, పక్షపాతపు ధోరణి బయటపడుతూ ఉందన్నమాట ప్రభు మౌనంగా ఉంటే. ఆమెమో కేకలేసి అడుగుతుంది, వీళ్ళేమో మౌనంగా ఉండడం చాలా బెస్ట్, రైట్, ఒక మంచి యూదుడిలాగా ఉన్నావు. రెండోది, మన యొక్క దేవుని శక్తిని వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవటానికి వీలు లేదు అన్నట్లు. మూడవదిగా స్వార్థం. దేవుడు మనకే ఉండాలి దేవుడుగా. ఆయన మన మేలు చేస్తే మనకే మేలు చేయాలి, సహాయం చేస్తే మనకే చేయాలి. ఎందుకంటే ఆయన మన దగ్గరికి వచ్చాడు, మోషే దగ్గరికి వచ్చాడు, మనతోనే ఉన్నాడు, మనల్ని ఆయన ప్రజలు అన్నాడు. కాబట్టి ఇంకెవ్వరూ ఆయన ప్రజల్లో చేరటానికి వీలు లేదు. స్వార్థము. ఎవరు వచ్చి చేరితే ఏమవుతుందో, మనకంటే వాళ్ళు ఇంకా నిజాయితీగా భక్తిగా ఉంటారేమో ఒక భయం కూడా ఉండొచ్చు. సంకుచితమైన మనస్సు, నారో మైండ్. తర్వాత న్యూనతాభావం అంటాం చూసారా, ఆ న్యూనతాభావం ఉండే వాళ్ళతో కూడా ఇలాగే సమస్యలు ఉంటాయి.
కాబట్టి స్నేహితులారా, వీళ్ళలో ఇలాంటి అంతరంగము ఉంది. పైగా ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఒక మనిషి, పైగా ఒక స్త్రీ, ఆమె విలవిల్లాడిపోతుంది. ప్రభువు ఆమెకు సహాయం చేయగలడు, ఆయనకి శక్తి ఉంది. పైగా ఆమె అన్న ఆస్తులు అడుగుతుందా, తన బిడ్డకు ఆరోగ్యాన్ని అడుగుతుంది. ఆ మాతృమూర్తి బాధ వీళ్ళకి ఎవడు కనపట్ల. ఒక స్త్రీగా ఆమె కారుస్తున్న కన్నీరు, ఆమె ఆమె ఆ ఏడుపు వీళ్ళల్లో ఎవరి హృదయాన్ని కదిలించట్లా. ఏమండి, బెల్లం కొట్టిన రాయిలాగా అట్లా పడిపోయి ఉన్నారు, అలా కదలకుండా ఉన్నారు. ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా ప్రభువా ఆమెకి సహాయం చేయయ్యా, బిడ్డ బాగోలేదంట అని అన్నారా? ఒక్కళ్ళు కూడా అనలేదు. పైగా శిష్యులు ఏమన్నారు? పంపించేయి అని చెప్పేసి అన్నారు. కనుక స్నేహితులారా, వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ అంతరంగం ఎలా ఉందో ప్రభువు ఈ మాటల ద్వారా బయటపెట్టాడు. వాళ్ళు సహాయం చేయరు, చేసే వాళ్ళని చేయనీరు అన్నమాట. వాళ్ళ యొక్క దుర్బుద్ధిని మౌనంగా ఉండి ప్రభువు బయటపెట్టాడు. వాళ్ళ లక్షణం. రెండవదిగా, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఇశ్రాయేలీలు గొర్రెల వద్దకు వచ్చానన్నప్పుడు, పిల్లలు తినేది కుక్కలకు పెట్టొచ్చా, పెట్టకూడదు కదమ్మా అని అన్నప్పుడు, ఆయన ఒక మంచి ఇశ్రాయేలీలాగా వాళ్ళకు కనిపించాడు. ఆమెను నిజంగా వీళ్ళందరి పక్షంగా, వీళ్ళ లోపల ఉన్న అహంభావాన్ని తృప్తిపరుస్తున్నట్టుగా ఆమెను మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి దుర్బుద్ధితోనే వాళ్ళు దేవునికి, సమాజాన్ని దూరం చేశారు, అనేకులను దూరం చేశారు. సహోదరులారా, ఈ మాటల్లో, ప్రభు చెప్పిన మాటల్లో వెటకారం ఉంది. మనకెట్లా అనిపించింది అంటే, ఆమెను వెటకారంతో మాట్లాడినట్టు అనిపించింది. కాదు, ఆయన ఆమెను వెటకారంతో అంటలేదు, ఆమెను అన్నట్లు ఉంటుంది. కానీ ఆ వెటకారం ఎవరు అన్నాడు? వీళ్ళని అంటున్నాడు. ఆ మాటలు నేను చెప్తాను, వినండి. అమ్మా, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానమ్మా, మీరు అన్యుల కోసం నేను రాలేదన్నాడంటే, చూడమ్మా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, నేను ఇశ్రాయేలీల కోసం వచ్చాను, మీ ప్రాంతానికి వచ్చానని, బహుశా మీకేదో సహాయం చేయడానికి వచ్చాను అనుకుంటున్నావేమో. ఇక్కడున్న యూదుల కోసం వచ్చాను, వీళ్ళందరూ కోరుకునేది అదే, మీకు సహాయం చేయడానికి నేను రాలేదు, నేను చేయకూడదు, వీళ్ళ అభిప్రాయం కూడా అదేనమ్మా. ఇంక నన్ను ఏం చేయమంటావు? నన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి చేయొద్దు, మేలు మాకే చేయాలన్నట్టు ఉన్నారు, నేను ఎలా చేయాలి అన్నట్లుగా ఆయన వారిలో ఉన్నటువంటి ఆ దుర్లక్షణపు భావాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని బహిర్గతం చేస్తున్నాను అన్నమాట. రెండవదిగా మరొక వెటకారం ఏంటంటే, ఇశ్రాయేలీలు, యూదులు వాళ్ళని కుక్క అని నీచమైనటువంటి జంతువుతో పోల్చి మాట్లాడతారు, అంటూ ఉంటారు. అలాంటిది ప్రభువు, అమ్మా మీరు కుక్కలంటామా, కనుక మీకు ఈ శ్రేష్టమైన వాటిని మీకెట్ట ఇవ్వాలి, ఈ శ్రేష్టమైన దేవుని శక్తిని మీకెట్లాగూ ఖర్చు పెట్టాలి, మీకెట్లా ఇవ్వాలి, వీళ్ళ కోసమే దాన్ని ఖర్చు పెట్టాలంట. కనుక నేను మీకెట్లా ఇస్తానమ్మా, వీళ్ళు కదా శ్రేష్టమైన వాళ్ళు, వీళ్ళకి కదా నేను వడ్డించాల్సింది, నీ పిల్లలకి అంటే కుక్కలకి నేను ఎట్లా వడ్డిస్తాను, అలా వడ్డించకూడదు, ఈ ఆహారం మాదే అని వీళ్ళు భీష్మించి కూర్చున్నారమ్మా. మరి వాళ్ళు మాట్లాడలేదు కదా, సహాయం చేయమని అంటలేదు కదా. ప్రభువు తన వెటకారము బహుశా అనుకుంటే, మనం అనుకుంటే, ఒకవేళ ఆ మాటలను అలా అనుకుంటే, దానిలో వాళ్ళ యొక్క దుర్బుద్ధిని ఎత్తి ఆయన చూపిస్తున్నాడు. ఇక మౌనంగా ఉన్నాడు, మాట్లాడాడు, మాటల ద్వారా వాళ్ళ యొక్క దుర్బుద్ధిని. మూడవదిగా, ఆమె ఒక పని చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఏం పని చేసిందంటే, ఆయనకు మొక్కి, ఆయన పాదాల దగ్గర పడి మొక్కింది, అయ్యా సహాయం చేయయ్యా అని. అలాంటి పరిస్థితిలో ఆమె కాళ్ళు పట్టుకోవడానికి ఆయన అంగీకారం తెలియజేశాడు. దీని ద్వారా ఆయన ఏం చెబుతున్నాడు, ఏం నేర్పుతున్నాడంటే, చుట్టూ ఉన్న యూదులారా, శిష్యులారా, గుర్తుపెట్టుకోండి, అన్యులలో ఎంత గొప్ప విశ్వాసులు ఉన్నారో చూడండి, అన్యులలో ఎంత గొప్ప విధేయత ఉందో చూడండి, అన్యులలో ఎంత ప్రేమ దేవుని పట్ల ఉందో చూడండి, దేవుడు వారికి కావాల్సిన అవసరం ఎంత ఉందో చూడండి, దేవుని కోసం వాళ్ళు ఎంత విలవిల్లాడుతున్నారో చూడండి, దేవుని యొక్క సహాయం, కరుణ కోసం, ఆయన ఆప్యాయత కోసం వాళ్ళు ఎంతగా తప్పించిపోతున్నారో తెలుసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. కనుక నేను కేవలం మీకోసమే వచ్చానని మీరు అనుకోవద్దు.
మీకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. మీరు ఎలాంటి వాళ్ళంటే పెదవులతో కనపరుస్తారు, మీ హృదయం మాత్రం దూరంగా ఉంది. బట్ వాళ్ళు వాళ్ళ హృదయాన్ని కూడా తెరచి నన్ను ఆరాధిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. కనుక మీరు కూడా, మీరు ఎవరైనా నన్ను గౌరవించారా? ఒక్కళ్ళు గౌరవించలేదు. ఆమె చూడు ఎంత గౌరవిస్తుందో. ఆమె ఇబ్బందిలో కూడా ఆమెను ఇబ్బంది కలిగేటట్టు మాట్లాడిన ఎంత గౌరవంగా మాట్లాడుతుందో చూడండి. కనుక మీరు కూడా ఆమెను చూచి నేర్చుకోండి. విశ్వాసం ఎలా కంటిన్యూ చేసుకోవాలో, ఎలా విధేయతగా మాట్లాడాలో, ఎలా దేవుని కుమారుడైన నన్ను గౌరవించాలో మీరు తెలుసుకోండి అన్నట్లుగా ప్రభు ఆమె ద్వారా జరగటానికి, అవన్నీ చేయబడటానికి ఆయన ఒప్పుకున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ రీతిగా ప్రభువు ఆమె పట్ల మాట్లాడటంలో, ఒకవేళ నీకైనా నాకైనా ఇంకా డౌట్ ఉందనుకోండి, జాతి వైరాన్ని ప్రభువు కూడా మాట్లాడాడు అనేటువంటి డౌట్ మీకుంటే, ఆయన అలా మాట్లాడలేదు, మాట అలాగే ఉంటుంది కానీ ఉద్దేశం అది కాదు. ఎందుకనంటే అలాంటి అభిప్రాయం ఉంటే ఆయన, ఒకటి, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని కూడా నేను సమకూర్చాలి అని ఎందుకు మాట్లాడతాడు? అంటే అన్యుల దగ్గర కూడా నేను వెళ్ళాలి అని ఎందుకు మాట్లాడతాడు? రెండవదిగా, సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రయాసపరి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా అని, ఇశ్రాయేలీయులారా రండి అని అనుకోకుండా సమస్త జనులారా అని ఎందుకంటాడు? మూడవదిగా, అసలు యూదులు వెళ్ళని ఈ ప్రాంతానికి ఆయన ఎందుకు వెళ్తాడు? ఈ అన్యుల ప్రాంతానికి యూదులు వెళ్ళాలి కదా, వాళ్ళ కోసం వెళ్ళకపోతే ఆయన ఎందుకు అక్కడికి వెళ్తాడు? నాలుగవదిగా, సమరయ్యలతో కలిసి మాట్లాడి, వాళ్ళతో 2 రోజులు గడిపి సమరయ్య స్త్రీతో మాట్లాడి ఆమె కూడా ఆయన్ని తెలుసుకునేటట్లుగా ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తాడు? వాళ్ళతో దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడతాడు? ఆయనలో ఈ జాతి వివక్ష అనేటువంటి దురభిప్రాయము బుద్ధి గనక ఉంటే, దేవాలయంలో నా తండ్రి ఇల్లు సమస్త జనులకు, సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అని అందరినీ ఉద్దేశించి ఎందుకు చెబుతాడు? ఆయనకి ఇలాంటి జాతి వివక్షత ఉంటే. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఎందుకు రాయిస్తాడు? దేవుడు కేవలం యూదులను ప్రేమించెను, నీతిమంతులను ప్రేమించెను అని మాత్రమే రాయిస్తాడు కదా. ఏడవదిగా, ఒక శతాధిపతిని చూచి అతడు, ప్రభువా మాట మాత్రం సెలవు చాలు అని చెప్పినప్పుడు, ఇశ్రాయేలులో ఎవరిలోనైనా ఇలాంటి విశ్వాసం ఉందా అని అతని విశ్వాసాన్ని ఎందుకు మెచ్చుకుంటాడు? కనుక ప్రియ స్నేహితులారా, ప్రభువులో ఆ మాటల వెనక పక్షపాతం కానీ జాతి భేదం కానీ లేదు. చెట్టి భానుమూర్తి గారు అంటాడు కదా, జాతి భేద రాహిత్యుడహితుడ నీతి ప్రబోధక నీవే శరణం యేసు పదాంబుజ శరణం అని పాడతాడు. ఆయన గురించి ఆయన ఇంకో పాట కూడా రాస్తూ, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను అనేకులకు నేర్పించావు నువ్వు, నీ దగ్గర ఏ తేడా లేదని భానుమూర్తి గారు తెలియచేస్తారు. స్నేహితులారా, ఆయన ఆమెను మెచ్చుకుంటూ, ఆమె విశ్వాసాన్ని, నీ విశ్వాసం గొప్పదమ్మా అని మెచ్చుకుంటూ అంత ఎత్తులో ఆమెను నిలబెట్టి, నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి మీరందరూ అన్నట్లుగా వాళ్ళ మధ్యలో ఆమెను అంతగా హెచ్చించాడు. కుక్క అని ఆమెను వీళ్ళందరూ మాట్లాడే మాటతో పిలిచిన ప్రభువు ఒక తండ్రిగా అమ్మా అమ్మా అని పిలిచి గౌరవించాడు. ఒక గొప్ప సన్మానం లాంటి మాట మాట్లాడాడు. అవమానకరమైన మాట మాట్లాడలేదు, అమ్మా అని మాట్లాడాడు. ఈ యొక్క సంఘటన మొత్తంలో కూడా ఆయన మీకే కాదు, నేను అన్యజనులకు కూడా దేవుడినే అని నిరూపించేటువంటి సంఘటనను ఆయన చూపించాడు. ఆమె దావీదు కుమారుడా, ప్రభువా, మెస్సియా, దేవా అని ఆమె కేకలు వేసింది. ప్రారంభంలో కేకలు వేసి ఏడ్చింది, సహాయం చేయమంది. చివరిలో ఆమె విశ్వాసము నిరూపించబడి, మెచ్చుకొనబడి, సంతృప్తిగా తిరిగి ఇంటికి వెళ్ళింది. ప్రభువు ఇవన్నీ చేసింది ఎందుకు? ఒకటి, ఆమె యొక్క అంతరంగం, ఆమె యొక్క విశ్వాసము ఎంత గొప్పదో బయటికి రావటానికి. వీళ్ళ యొక్క దుర్బుద్ధి, పక్షపాతం ఎంత బలమైందో, వాళ్ళ కఠిన హృదయం ఎంత బలంగా ఉందో అది బయటికి తీసుకుని రావటానికి, వీటిని బయటికి తీసుకుని చూపించడానికి ప్రభు ఇంత రాద్ధాంతం జరగనిచ్చాడు ఈమె విషయంలో. అలాగే స్నేహితులారా, ప్రభువు దీని ద్వారా ఆమెను కూడా చిన్న చిన్న పరీక్షల్లాగా జరిగించి ఆమెకు, ఆమె విశ్వాసానికి మంచి గ్రేడ్ ఇచ్చాడు. గొప్ప విశ్వాసము అని ఇచ్చాడు.
కనుక ఈమెను చూస్తుంటే మనకి ఒకటి, ఆమె విశ్వాసమును బట్టి అబ్రహాములో విశ్వాసం ఈమెలో మనకు కనపడుతుంది. రెండవదిగా యాకోబులో ఉన్న పట్టుదల, నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టనంటాడే అలాంటి పట్టుదల, నువ్వు నాకు సహాయం చేసి నా బిడ్డను కాపాడే వరకు కూడా నేను నిన్ను వదిలిపెట్టను అన్నంత పట్టుదల ఆమెలో. అలాగే దావీదు ఎలాగైతే దేవునిని చక్కగా అనుసరించే హృదయం కలిగి ఉన్నాడో అలాంటి ప్రభువు మెచ్చుకోగలిగినటువంటి హృదయ స్థితి, విశ్వాసము ఆమెలో ఉంది. సమూయేలు వలె ఆమె ప్రార్థించింది, ప్రభువు దగ్గర వినమ్రంగా ప్రార్థించి సహాయం కోరుకుంది. సొలొమోను వలె ఆమె చాలా చక్కగా మాట్లాడింది, ప్రభువు దగ్గర చాలా చక్కగా మాట్లాడింది. అలాగే ఎస్తేరు వలె తన బిడ్డ కోసం తెగించింది. ప్రియ స్నేహితులారా, మనం కూడా ఆమె బిడ్డ కోసం అంతగా తెగించింది. ఎస్తేరు జనం కోసం తెగించింది. మనం మన విశ్వాసం కోసం, మన రక్షణ కోసం లోక విషయాలను తెగించి ప్రభువును వెంబడించి అనుసరించి నడుచుకునే వారిగా ఉండవలసినటువంటి అవసరం మనకుంది. ఈ స్త్రీ ఆనాడు జలప్రళయం తర్వాత తండ్రి శాపాన్ని పొందినటువంటి హాము వంశానికి ప్రతినిధిగా వచ్చి ఆ శాపమును తొలగిపోనట్లుగా దేవునిని, ఆయన కృపను తన వంశములోనికి తీసుకుని వెళ్ళింది. ఆయనను తన వంశానికి దేవునిగా ప్రకటించుకుంది. కాబట్టి ఈమె చాలా గొప్ప జ్ఞానము కలిగిన, విశ్వాసం కలిగిన, వినయము కలిగిన, ధైర్యము కలిగిన, అలాగే విఘ్నత కలిగిన, లోబడినటువంటి చక్కని ఆలోచన, విశ్వాసము, ప్రార్థన కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో మనం కూడా ఈమెను మోడల్గా చేసుకొని విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని ప్రభువు ఆమెను ఉన్నతంగా హెచ్చించి, నీ విశ్వాసం గొప్పదమ్మా అని చెప్పాడు. కనుక మనం అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కూడా ప్రభు దగ్గర మెప్పును పొందగలిగేటట్లుగా అనుసరించుదాం. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆమె అనుసరించినటువంటి పద్ధతిలో ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతున్నా ప్రభువు వెంట మనం నడిచి ముందుకు వెళ్దాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండునుగాక. ఆమెన్. ప్రియులారా, గమనించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అలాగే మీ హృదయంలో కలిగినటువంటి తలంపును బట్టి, ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ప్యారిష్ లేకుండా ఉన్నాను కాబట్టి దేవుడు మీలో కలిగించిన, మీ హృదయంలో కలిగిన తలంపును బట్టి కూడా మీ గుప్పిలు విప్పి సహకారమును కూడా అందించాలని నేను కోరుతున్నాను. తలలో వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. కృపగల దేవా, నీ వందనాలు. ఇదిగో మీ దయను బట్టి ఒక గొప్ప విశ్వాసము, దేవుడు పైన నీవు పరీక్షిస్తావు. విశ్వాసి చక్కగా నెగ్గి విజయాన్ని సాధించి మీ నుంచి మెప్పును పొందుతాడు. ఈ విషయాన్ని ఈరోజు సురోఫెనికయ స్త్రీ యొక్క సంఘటనను బట్టి ధ్యానించాం. కనికరించండి. మేము కూడా మా చుట్టూ ఉన్న ప్రజలందరి మధ్య విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నాయనా, మీరు హెచ్చరించినట్లుగా ఎవడును తన వస్త్రమును పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకోండి అని చెప్పినట్లుగా ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులలో జాగరూకతతో వ్యవహరిస్తూ నిన్ను వెంబడిస్తూ జీవించే కృప మాకు దయచేయండి. అలాగే మా ప్రభువా, మాలో రోగములతో బాధపడే బిడ్డలకు కావలసిన ఆరోగ్యమునిచ్చి, నాయన, ప్రతి అపరాధము క్షమించి మన్నించి పరిపూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి. ఒక కుమార్తె కోసం ఒక తల్లి ఎంతగా ప్రార్థించి ఆయన ఆమెకు స్వస్థత పొందింది. ఈ రోజున తల్లి కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలున్నారు, తండ్రి కోసం చేస్తున్న బిడ్డలున్నారు, భార్య కోసం ప్రార్థన చేసే భర్తలు, భర్త కోసం ప్రార్థన చేసే భార్యలు, నాయన ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసే స్నేహితులు, సంఘ బిడ్డలు, నాయన సంఘం బయట ఉండేటువంటి వ్యక్తులు అనేకులు ఉన్నారు. దయతో వారి ప్రార్థనలు ఆలకించండి, సమాధానమునిచ్చి దీవించండి. నాయన, కుటుంబాల్లో ఉన్నటువంటి అశాంతి, దుఃఖము మొదలైన వాటిని తీసివేసి నిబ్బరము, సమాధానము దయచేయండి. వివిధ రీతులుగా వ్యవసాయ పనులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చేతి వృత్తులు కానీ, డైలీ లేబర్గా కూలి పని చేస్తూ కానీ జీవనోపాధిని పొందుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. అలాగే మా ప్రభువా, ప్రతి వారికి సమృద్ధి అయినటువంటి పనిని, దీవెనలను అనుగ్రహించి సమృద్ధితో జీవించుతూ నిన్ను మహింపరుచుకుంటూ నాయన ఈ లోకంలో కొనసాగే కృప ప్రతి వారికి దయచేయమని, మేము అడగరాని మేము అడుగుతున్నాము, క్షమించి మేము అడగకున్నను గొప్ప ఈవులను మాకందరికీ దయచేయమని
ఈ ప్రార్థనకు సహాయం చేస్తున్నామని నమ్ముచూ మీకు స్తుతి చెల్లిస్తూ యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు, శుభాలు, సెలవు. గాడ్ బ్లెస్ యూ.